సత్యవాక్యం వస్తే, సత్య ఆరాధన వస్తే, ఆత్మతోను సత్యంతో దేవుని మహిమపరచడం మొదలు పెడితే ప్రజల మధ్యలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, పాడు చేసిన పని ఉండదు, క్షేమం వస్తుంది. ఇండియాకి క్షేమం కలగాలంటే ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యానుసారంగా ఉంటేనే తప్ప ఇండియా దేశంకు క్షేమం కలగదు. ఇదే కంటిన్యూ అయితే త్వరలో క్షామం వస్తుంది. అయ్యా అమ్మా, సంఘం మాత్రం ఎత్తబడితే మిగిలిన జీవితం కష్టంగా ఉండదు, వెయిటింగ్లో ఉంది. భయంకరమైన వ్యాధులు ఈ ప్రార్థించు వారిని బట్టి మాత్రమే ఉంది కొంచెమైన క్షేమం. మేము పాడు చేయవారు కాదు, మేము మేలు చేయవారు. మద్యం త్రాగి మత్తులై మనుషులను పాడు చేస్తుంటే వేరే కొందరు అడుగుతున్నారు, మరి వారు కూడా బ్రతకాలి కాదా అని. నీ బ్రతకటానికి వేరే కొందరిని చంపాలా? మేము బ్రతకట్లేదా? మేము త్రాగట్లేదు కదా.